B9 న్యూస్ కి స్వాగతం. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల సంఘం నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర నాయకుడు రాజ్భాయ్ మాట్లాడుతూ కేసీఆర్ సిద్ధాంతం లాగా కాకుండా తెలంగాణ తొలిదశ మలిదశ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులంతా ఒకే మాట మీద ఉన్నామని అన్నారు. టీఆర్ఎస్ పార్టీలో ఏ ఒక్క ఉద్యమానికి ఉద్యమకారుడికి కూడా లబ్ధి జరగలేదని, తెలంగాణ పోరాటంలో ఎలాంటి పాత్ర లేని వారికే లబ్ధి చేకూరిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ నిజమైన తెలంగాణ ఉద్యమకారులను మోసం చేశాడని అన్నారు. మా ఉద్యమకారులకు కూడా ఒక ఐడెంటిటీ ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం ఇస్తానని అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీతో ఆయన తెలంగాణ ఉద్యమకారుల గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోతారని తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని బొందపెట్టింది మా తెలంగాణ ఉద్యమకారులమే అని అన్నారు. మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానానికి కేసీఆర్ పోటీ చేసినప్పుడు ఆయనను ఎంపీగా గెలిపించిన వారిలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉన్నాడని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని, రాష్ట్రం ఏర్పాటు అయ్యాక టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయకుండా సోనియాను కేసీఆర్ మోసం చేశాడని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేసుకోవాలని మన తమ్ముడు శ్రీశైలం గారు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నారు. వాస్తవంగా కూడా ఇంతవరకే మేము రాష్ట్రం మొత్తము ప్రతి జిల్లాలో కూడా ఉద్యమకారుల పైన ఒక అవగాహన సదస్సు అనేది ఏర్పాటు చేసి రాష్ట్రం మొత్తం తిరిగినాము. కేసీఆర్ సిద్ధాంతంలాగా కాకుండా ఎక్కడైనా కూడా మన తెలంగాణ ఉద్యమకారుడు, ఎందుకంటే రాష్ట్రం కొరకు మలిదశ ఉద్యమంలో మొన్న పనిచేసిన వాళ్ళు మరియు అదేవిధంగా తొలిదశ ఉద్యమంలో కూడా పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే మొన్న రేవంత్ రెడ్డి అన్న గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ పిలిచిన రోజు తొలిదశ ఉద్యమకారులు కూడా అక్కడికి వచ్చారు. వాళ్ళు మేము గౌరవప్రదంగా వాళ్ళని కలవడం జరిగింది. వాళ్ళ యొక్క బాధలు, సాధక బాధలు వాళ్ళు చెప్పుకుంటే వర్ణనాతీతము. ఈరోజు మలిదశ ఉద్యమంలో మేము తెలంగాణ రాష్ట్రం కొరకు పోరాడినాము. ఈరోజు అన్న మిత్రులు బీజేపీ పార్టీలో కలుస్తుంది అనే మాట తప్పుడు మాట. ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారుల కేసీఆర్ సార్ దగ్గర లేరు. కొందరు మాత్రమే, మా ఉద్యమకారులు కొందరు మాత్రమే అక్కడ లబ్ధి జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి మొన్న బీఆర్ఎస్ పార్టీగా మార్పు చెందింది. ఆ మార్పులో చాలామంది ఉద్యమకారులు మొత్తము కూడా నీరు గారిపోయినరు. అసలు ఎవరికి కూడా లబ్ధి అనేది జరగలేదు. ఎందుకంటే కళ్ళతోడు చూసినాము, అనుభవించినాము కనుక ఆ బాధ ఏందో మాకు తెలుసు. ఉద్యమాన్ని ఆ రోజు వ్యతిరేకించిన వ్యక్తులకు పదవులు వచ్చినాయి, వ్యతిరేకించిన వ్యక్తులే లబ్ధి పొందినరు. కానీ తెలంగాణ కొరకు నీతి నిజాయితీగా పనిచేసిన వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా లబ్ధి చెందలేదు. మొన్న రేవంత్ రెడ్డి అన్న 250 గజాల ప్లాట్ ఇస్తాడు ఉద్యమకారులకు. 250 గజాల ప్లాట్ అనేది కాకుండా మాకంటూ ఆ రోజు ఏ విధంగా దేశం కొరకు పోరాటం చేస్తే వాళ్ళకు ఒక తామరపత్రం అనేది ఇచ్చిండ్రు, అదేవిధంగా మాకు ఒక ఐడెంటిటీ కార్డు, రాష్ట్రం నుంచి ఒక ఐడెంటిటీ కార్డు. వీళ్ళు ఉద్యమకారులు. ఎందుకంటే మొన్న ఒక ఎమ్మెల్యే దగ్గరికి పోయినా నేను, ఒక చిన్న పని మీద. ఆ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలోనే పనిచేసిండు. మొన్న మేము రేవంత్ రెడ్డి అన్న చూసి రాష్ట్రంలో కేసీఆర్ సార్కు సమబుద్ధిగా ఉంటాడు మన రేవంత్ రెడ్డి అన్న ఉద్దేశంతో మేము ఇక్కడ పార్టీకి పనిచేసి మొన్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ప్రత్యామ్నాయంగా వ్యవహరించినాం తెలంగాణ ఉద్యమకారులు. కానీ ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా మాకు 250 గజాల ప్లాటు, ఎందుకంటే ఈజీగా గుర్తించవచ్చు. ఆయన ఈరోజు ఎట్లా గుర్తుపట్టాలి, తెలంగాణ ఉద్యమకారులను ఎట్లా గుర్తించాలి అని అనుకుంటున్నారు. ఇంటెలిజెన్స్ నుంచి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఎవడెవడు పనిచేసిండు, ఎవడెవడు పార్టిసిపేట్ చేసిండు అనేది ఫోటోలతో సహా ఉన్నాయి. ఆ ఫోటోలు తీసుకుంటే ఆటోమేటిక్గా ఆయన ఒక్క మాట చెప్పిండంటే 5 నిమిషాల్లో ఆయన టేబుల్ పైన ఉంటుంది. దాన్ని బేసిక్ చేసుకొని నిజమైన ఉద్యమకారులకు అందరికీ కూడా న్యాయం చేస్తే రేవంత్ రెడ్డి అన్న చిరస్థాయిగా నిలిచిపోతాడు. ఈరోజు రేవంత్ రెడ్డి అన్న తెలంగాణ ఉద్యమకారులకు వ్యతిరేకమని కేటీఆర్ సారు, కేసీఆర్ సారు మాట్లాడుతున్నారు. మిత్రులారా, 2009లో ఈయన ఎంపీగా పోటీ చేసిండు మా కేసీఆర్ సార్. ఈయన మైనార్ల పోటీ చేసినప్పుడు టీడీపీ అలవెన్స్ ఉంది. టీడీపీ అలవెన్స్లో మన రేవంత్ రెడ్డి అన్న కూడా
ఈ యొక్క గళాన్ని మయమ్నార్ నుంచి ఎంపీగా గెలిపించిన కేసీఆర్ సార్ ఎంపీని గెలిపించిన దాంట్లో రేవంత్ రెడ్డి అన్న ముఖ్య పాత్ర ఉంది. రేవంత్ రెడ్డి అన్నది కూడా దాంట్లో ముఖ్య పాత్ర ఉంది. కనుక ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఆయన ఒకటే గోల్, నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని కష్టపడ్డాడు. ఆయన కోరిక నెరవేర్చుకున్నాడు. ఈ విధంగానే ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఇక చూడు, కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ రాష్ట్ర సమితిని కాంగ్రెస్లో విలీనం చేస్తాని సోనియమ్మను మోసం చేసాడు మా కేసీఆర్ సార్. కానీ ఆ విధంగా జరిగి ఈరోజు ఆమెకు రేవంత్ రెడ్డి రూపకంగా కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు అన్యాయం జరిగింది, ఈరోజు న్యాయం జరిగింది. ఈ న్యాయం జరిగిన దాన్ని ఇంకా 10 ఏళ్ళ కాలం పాటు మంచిగా కాంగ్రెస్ ప్రభుత్వం నడవాలంటే మా తెలంగాణ ఉద్యమకారులకు ఖచ్చితంగా 250 గజాల ప్లాట్ ఇవ్వాలి. అదేవిధంగా మా ఉద్యమకారులకు ఒక గుర్తింపు అనేది ఏర్పాటు చేస్తే మా రేవంత్ రెడ్డి అన్నకు చాలా గౌరవప్రదంగా ఉంటుంది, చిరస్థాయిగా అన్న పేరు నిలిచిపోతుందని మా తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్రం తరపున నేను అన్నకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. జై తెలంగాణ, జై ఉద్యమకారులు.